ఇప్పుడు పెద్దరాల మీద ఉన్న త్రిశూలం స్వయంగా మల్లన్న స్వామి పాతిరంట. ఇక్కడే మల్లన్న స్వామి నించొని గొర్రెల్ని కాస్తుండేనంట. ఆ సమయంలోనే పాతిన త్రిశూలం ఇది. ఈ త్రిశూలం దగ్గరికి పోయి ఏ మొక్కుకున్నా గానీ నెరవేరుతుందని భక్తులు నమ్ముతూ ఉంటారు. అట్లనే మనం ఇక్కడ పుట్టమట్టితో చేసిన మల్లన్న స్వామి విగ్రహాన్ని అయితే దర్శనం చేసుకోవచ్చు. మనం ఈ గుడి లోపలికి వెళ్తే ఒగ్గు కళాకారులు ఇట్లా పట్నం వేసి మల్లన్న స్వామికి సంబంధించిన పెళ్లి చేస్తారు. ఇట్లా చేస్తే పెళ్లి కాని వాళ్ళకి జల్దీ పెళ్లైతుందని, పిల్లలు పుట్టని వాళ్ళకి పిల్లలు పుడతారని నమ్ముతారు. అట్లనే ఇక్కడ మల్లన్న స్వామి గర్భగుడి ఎదురుగా గంగరేవి చెట్టు ఉంటుంది. దానిపైన చాలా దండలు వేసి ఉంటాయి. ఏదైనా కోరిక కోరుకుని చెట్టు మీద దండ వేస్తే ఆ చెట్టు మీద ఆ దండ పడితే కోరిక జల్దీ నెరవేరుతుంది అని నమ్ముతారు. మనం గర్భగుడి లోపలికి వెళ్లి చూస్తే అక్కడ పుట్టమట్టితో చేసిన మల్లన్న విగ్రహం అయితే ఉంటుంది. దాన్ని కొమరయ్య అనే గొర్రెల కాపరి స్వయంగా తన చేతులతో చేసిన విగ్రహం అంట. మన మల్లన్న స్వామిని దర్శించుకోనికి మీరు కూడా వెళ్తున్నట్టయితే కార్ లోనే వెళ్ళండి. ఎందుకు కారే అంటున్నా అంటే కార్ లో వెళ్తే మీరు చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ ని కూడా మీరు విజిట్ కావచ్చు. సరే మీ దగ్గర ఏం కార్ లేదు అంటే లాంగ్ డెకాస్ యాప్ లో కార్ ని బుక్ చేసుకుని వెళ్లి దర్శనం చేసుకోండి. మరి కార్ ని బుక్ చేసుకోవాలంటే 9000478478 కి కాల్ చేయండి. ఇలాంటి టెంపుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన జర్నీ పేజ్ అయితే ఫాలో అవ్వండి.